దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా యొక్క క్రీస్తు పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, మరొకసారి తండ్రి ప్రభా, నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేసుకొని చుండగా బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. తండ్రి, మరి ఏ ప్రాంతాల్లో అయినా ఎవరెవరు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరితో మీ కృప తోడుగా ఉంచి ఈ వాక్యం ద్వారా వాళ్ళ జీవితాలని మీరు సరిచేయగలరని యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానాంశము, దేవుడు మన జీవితంలో చేయగలిగిన దానికంటే ఎక్కువగా మరి దేవుడు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. డూయింగ్ మోర్ దాన్ వన్ క్యాన్ అంటే మనము ఏ విధంగా మనము ఒక పని చేయగలము అనేటువంటిది మనకు ఒక ఆలోచన కలిగి ఉంటామో, లేదా ఒక కెపాసిటీతో మనం ఉంటాం. దేవుడు దానికన్నా ఎక్కువగా మనల్ని మరి దేవుడు చేయగలడు, మన ద్వారా చేయించగలడు. మరి దేవుడు చెప్తూ ఉంటున్నాడు యోహాను సువార్తలో యేసుప్రభు పలికిన మాట 14వ అధ్యాయము 12వ వచనము, తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలను నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును వాటికంటే మరి గొప్పయు అతడు చేయునని చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిజమే కదండి. మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, ఎవరైతే నా యందు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళని నేను చేసే క్రియలు వాళ్ళు కూడా చేయుదురు, నాకన్నా గొప్ప క్రియలు వాళ్ళు చేయుదురు. అంటే మనం అనుకుంటాము, నేను ఏం చేయగలుగుతాను, నేను ఏ విధంగా ఈ యొక్క ఏదైనా పనిని మనం ఆరంభించినప్పుడు దాన్ని ఏ విధంగా మరి కంప్లీట్ చేయగలుగుతాం అనే ఆలోచనలు మనకు ఉంటున్నప్పుడు, మరి దేవుడు మనం చేయగలిగిన దానికన్నా ఎక్కువనే ఆయన చేయించగల సమర్థుడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో మరి ఆయన శిష్యులను మరి ఆయన వాడుకుంటున్నప్పుడు యేసయ్య వాళ్ళ శిష్యులకు ఇచ్చిన తర్ఫీదులో వాళ్ళ ద్వారా మనం చూస్తూ ఉంటున్నాము. బైబిల్లో ఎన్నో విధాలుగా గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ఒక్కొక్క శిష్యుణ్ణి చాలా గొప్పగా దేవుడు వాడుకున్నాడు. మరి పేతురు విషయంలో కూడా మరి ముందుగాల పేతురు జీవితంలో మరి ఎంతో భయంకరమైనటువంటి మరి సందర్భం వచ్చింది. మరి అతడు బొంకినాడు, నన్ను యేసయ్య ఎవరో తెలియదని బొంకినాడు. కానీ యేసయ్య పేతురు మీద దృష్టి పెట్టినాడు. ఏ విధంగానైనా నేను పేతురుని గొప్పగా చేయాలి అనే ఆలోచన కలిగినాడు. అతడు మొదటగా పేతురుని పిలిచినప్పుడు అతడు కేవలం చేపలు పట్టేవాడుగా ఉంటున్నప్పుడు అతన్ని దోణిని ఎక్కి ఆ యొక్క నడి సముద్రంలో వెళ్తూ ఉంటున్నప్పుడు చేపలు కొరకు వల వేయమన్నప్పుడు పేతురు వేసినాడు. ముందుగా చెప్తాడు పేతురు, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడినాం నాయనా, మేము ఒక్క చేపైనా మరి పట్టుకోలేని పరిస్థితి, కానీ ఇప్పుడు వేయండి అంటాడు యేసయ్య. పేతురులో ఉన్న విశ్వాసాన్ని ఆయన కనుగొనాలని ఇష్టపడుతున్నాడు. నిజంగా పేతురు జీవితాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు యేసయ్య. ఆ సమయంలో పేతురు యేసయ్య చెప్పినట్టుగా చేసినాడు. అందుకే పేతురుని ఇష్టపడ్డాడు, తన శిష్యునిగా చేసుకున్నాడు. ఇదిగో నీవు ఇప్పటి నుండి చేపలు పట్టే జాలరుగా కాదు, కానీ మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అన్నాడు. హల్లెలూయా. నిజమే అండి. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి, మనుషులని సంతోష పెట్టే వారంగా ఉండొద్దు. మనం యేసయ్య మీద విశ్వాసం పెట్టి నడుస్తూ ఉంటామో ఆ విశ్వాసాన్ని కనుగొనాలని ఆయన కూడా ఇష్టపడతా ఉంటాడు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో 3వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు ఒక విషయం మనకు జ్ఞాపకం వస్తుంది. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురు యోహాను వారిని తేర చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారం మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తి వెంటనే వాని పాదములు చీలమండలము బలము పొందెను. ఇక్కడ చూస్తున్నప్పుడు ఆ యొక్క భిక్షగాడు నడవలేని పరిస్థితిలో దేవాలయం దగ్గర మరి భిక్షమెత్తా ఉంటున్నాడు, అడుగుతూ ఉంటున్నాడు, ఎవరైనా ఏమైనా సహాయం చేస్తారేమో అని చూస్తున్నాడు. ఇక్కడ పేతురుకి తెలుసు, పేతురు దగ్గర చాలా గొప్పగా శక్తివంతుడైన యేసయ్యని ధరించాడని పేతురు తెలుసు. ఈ విషయాన్ని ఆ పేతురు అతనికి చూపించాలనుకున్నాడు. చాలా మంది మన దగ్గర ఏముందో
అని చూపించాలని ఆశపడతా ఉంటాం. ఇదిగో నా దగ్గర కారు ఉంది, బంగ్లా ఉంది,